ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడు? ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు $1 మిలియన్ క్వశ్చన్ అనొచ్చు. ఆ గుడ్ న్యూస్ విని ఎంజాయ్ చేద్దామని ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై ప్రభాస్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. అది విన్నాక అందరూ అరే అదెలా అనేస్తున్నారు. ఇంతకీ బాలయ్య బాబుతో ప్రభాస్ ఏం చెప్పాడో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడు అని ఎవరైనా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ వస్తే అదొక $1 మిలియన్ క్వశ్చన్ గా ఫీల్ అవుతారు. బాహుబలి మూవీలో కట్టపు గురించో, కల్కిలో సుమతి క్యారెక్టర్ గురించైనా క్లియర్ పిక్చర్ ఇవ్వచ్చు, లేకపోతే గెస్ చేయొచ్చు. రాబోయే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నాడో క్లారిటీగా చెప్పొచ్చు. కానీ ప్రభాస్ మ్యారేజ్ విషయంలో ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం ప్రభాస్కే సాధ్యం కాదేమో. ఎందుకంటే ప్రభాస్ దీనిపై ఇచ్చిన సమాధానం విని ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించిన ప్రభాస్ ఆ ఒక్క విషయంలోనే అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకోకుండా బ్యాచిలర్ లైఫే సో బెటర్ అనిస్తున్నాడు. ప్రెజెంట్ మూవీ ఇండస్ట్రీలో ది బెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. మ్యారేజ్ అనే టాపిక్ ఎత్తితే చాలు ఎవ్వరికీ కనిపించినంత దూరం పారిపోయే డార్లింగ్ ప్రభాస్ తన లైఫ్ లో వచ్చే వైఫ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇంతకాలం నుండి ఆ గుడ్ న్యూస్ విందామని ప్రభాస్ ఫ్యాన్స్ కొన్నేళ్లుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ను బాలయ్య బాబు ఇదే ప్రశ్న వేశారు. సల్మాన్ ఖాన్ నాకు ఇన్స్పిరేషన్. సల్మాన్ మ్యారేజ్ తర్వాతే తను చేసుకుంటానని నవ్వుతూ ప్రభాస్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి గారు రాసిన మ్యారేజీ సాంగ్స్ ప్లే చేశారు. మనీ మూవీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు సాంగ్ సీతారామశాస్త్రి గారే రాశారు. ఆ సాంగ్ లో మాత్రమే మ్యారేజీ వద్దన్నారు. ఆ తర్వాత చాలా మూవీలో మ్యారేజీ గురించి చాలా గొప్పగా వర్ణించారు. మంచి సాంగ్స్ కూడా సీతారామశాస్త్రి గారు రాయడం జరిగిందన్నారు. ప్రెజెంట్ నేను మ్యారేజీ చేసుకోవాలా వద్దా అనేది పెద్ద ప్రశ్న అయిందని ప్రభాస్ అన్నారు. చక్ర మూవీలో జగమంత కుటుంబం సాంగ్ చాలా గొప్ప సాంగ్. అందులో సాహిత్యం తెలిసాక సర్ప్రైజ్ అయిపోయానని ప్రభాస్ అన్నారు. ప్రెజెంట్ ప్రభాస్ రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్టుల స్పీడు మామూలుగా లేదు. ప్రభాస్ లైనప్ చేసిన ప్రాజెక్టుల లిస్ట్ ఇప్పటికే 5 ఉన్నాయి. అప్కమింగ్ కోసం మరో 4 వరకు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్ 3 ఏళ్ల షెడ్యూల్ ఫుల్ బిజీ. ఇవన్నీ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. అంత బిజీగా ప్రభాస్ ఉన్నాడు. బిజీ మూవీలతో దూకుడు మీదున్న ప్రభాస్ మ్యారేజీ అంటే సల్మాన్ తర్వాతే అనడం ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అంటే ఇప్పట్లో పెళ్లి చేసుకోననే హింట్ ఏమైనా ప్రభాస్ ఇస్తున్నాడా అని బుర్రలు గొక్కుంటున్నారు. ఇప్పటికే సలార్ మూవీతో ఫుల్ స్వింగ్ మీదున్న ప్రభాస్ నాగశ్విన్ కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి. ఇక ప్రెజెంట్ ప్రభాస్ రాజాసాబ్ హర్రర్ అండ్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. 2025లో ప్రేక్షకుల ముందుకి ప్రభాస్వి 2 మూవీలు రాబోతున్నాయి. రాజాసాబ్ మూవీ షూటింగ్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీలో ప్రభాస్ యాక్ట్ చేయబోతున్నారు. ఇక దీని తర్వాత సందీప్ వంగతో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ ప్రభాస్ చేయబోతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా మరో 3 భారీ పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ విని ఫుల్ ఖుషి అయిపోతున్నారు. దీనికోసం కేజీఎఫ్, కాంతారా మూవీస్ తీసిన హింబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో భారీ డీల్ చేసుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఒక్కసారిగా 3 మూవీలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్ కు భారీ సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.